జంజీలకు పెద్దపీట వేసేందుకు కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టిందా? తమకి మంత్రి పదవులు ఇవ్వాలని జంజీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారా? ఉదయపూర్ డిక్లరేషన్ తెలంగాణ నుంచి అమలు కానుందా? జంజీ పోటుతో సీనియర్ మంత్రులు టెన్షన్ పడుతున్నారా? జెన్జీ అంశం అన్ని రాజకీయ పార్టీలలో కీలక అంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో జెన్జీ సపోర్ట్ ఎవరికి ఉంటే వాళ్లే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో జెన్జీ ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు కసరత్తు మొదలు పెట్టాయి. ఇక అధికార కాంగ్రెస్ జెన్జీ విషయంలో ఇప్పటికే సర్వే చేయించింది. మరోవైపు సీఎం రేవంత్ జెన్జీపై పలు ఆసక్తికర అంశాలను లేవనెత్తారు. జనాభాలో 35% ఉన్న జెన్జీలో కనీసం 1% కూడా చట్టసభల్లో లేరని, వారి కోసం చట్టసభల్లో పోటీ చేసే వయస్సును 25 నుంచి 21 సంవత్సరాలకు కుదించాలని డిమాండ్ చేశారు. ఈ వారంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి చట్టసభల్లో పోటీ చేసే వయస్సును 21 సంవత్సరాలకు కుదించాలని తీర్మానం చేస్తామని ప్రకటించారు. కేబినెట్ లో ఐటీ, విద్యాశాఖ మంత్రులుగా జెన్జీలుంటారని, తాను ఆ బాధ్యత తీసుకుంటానని సీఎం తెలిపారు. సీఎం రేవంత్ ప్రకటనతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. జెన్జీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీకి చిత్తశుద్ది లేదని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. జెన్జీలకు పెద్దపీట వేస్తానన్న రేవంత్ మాటను ఇప్పుడే జనం నిజం చేయాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఇదే అంశంపై సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది. ప్రతిపక్షాలను పక్కన పెడితే కాంగ్రెస్ లో ఉన్న యంగ్ ఎమ్మెల్యేల క్యాడర్ను తమ నేతలకు కేబినెట్ లో అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. తమ నేతకు మంత్రిగా అవకాశం ఇస్తే జెన్జీ ప్రతినిధిగా పార్టీకి మంచి గుర్తింపు వస్తుందని నేతల వద్ద చెబుతున్నారు. ఇక పార్టీలోని జెన్జీ ఎమ్మెల్యేలు సైతం తమకి మంత్రివర్గంలో అవకాశం కల్పించమని పైరవీలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఏఐసీసీ గత 5 సంవత్సరాల క్రితం ఉదయపూర్లో ఒక డిక్లరేషన్ చేసింది. పార్టీ పదవుల్లో, ప్రభుత్వ పోస్టుల్లో యువతకి కనీసం 50% అవకాశాలు కల్పించాలని తీర్మానం చేసింది. అయితే దాన్ని ఇప్పటి వరకు పట్టించుకోలేదు. ప్రస్తుతం జెన్జీలకు అవకాశాలు ఇవ్వాలని చర్చ మొదలైన సందర్భంగా ఉదయపూర్ డిక్లరేషన్ మరోసారి తెరపైకొచ్చింది. అవకాశం ఉన్న తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో జెన్జీకి పెద్దపీట వేస్తే బాగుంటుందని రాహుల్ గాంధీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు జెన్జీ గ్రూప్ లో ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారని ఆరా తీసినట్లు తెలుస్తోంది. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, పరకాల్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కాంగ్రెస్ పార్టీలో అత్యంత చిన్న వయసున్న ఎమ్మెల్యేలు. ఇక ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, బెడ్మా బొజ్జు, పర్ణికా రెడ్డి తదితరులు సైతం యంగ్ జనరేషన్ కి సంబంధించిన నేతలే. మరోవైపు జెన్జీ కోటాలో తనకి మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి బహిరంగంగానే పార్టీని డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రభుత్వంలో 2 కేబినెట్ బర్తులు ఖాళీగా ఉన్నాయి. వాటిని జెన్జీకి ఇస్తే ఎలా ఉంటుందనే చర్చ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్ నేతలకు కార్పొరేషన్ పదవులు ఇస్తే బాగుంటుందనే చర్చ కూడా నడుస్తోంది. ఇదిలా ఉంటే జెన్జీ చర్చ సీనియర్లకు చెమటలు పట్టిస్తోంది. అవకాశాల పేరుతో వారికి పదవులిస్తే తమ పదవులు ఎక్కడ తీసేస్తారోనని టెన్షన్ పడుతున్నారు.